గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం సోరియాసిస్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబికా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో సోరియాసిస్ వన్ ఆఫ్ ది స్కిన్ డిజీజ్, కానీ కంపేర్ టు అదర్ స్కిన్ డిజీజెస్ సోరియాసిస్ని ఒక స్టబర్న్ క్రానిక్ డిజీజ్గా చెప్తూ ఉంటారు. ఎందువల్ల అంటారు? యూఆర్ రైట్. ఇక్కడ ఏంటంటే సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ జబ్బు. అంటే ఇది మనకు ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అనేది ఎప్పుడైతే వ్యతిరేక ప్రభావం చూపించడం మొదలవుతుందో అలాంటి సందర్భాల్లో ఈ సోరియాసిస్ జబ్బు అనేది రావడం చూస్తూ ఉంటాము. దీనికి వయసుతో సంబంధం లేదు, చిన్నపిల్లల వయసు నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. సో మిగతా మనకు అటోపిక్ డర్మటైటిస్ కానివ్వండి, స్కేబీస్ కానివ్వండి, ఈవెన్ స్కేబీస్ అండ్ అటోపిక్ డర్మటైటిస్ కూడా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ చూసుకుంటే అవి కంటాజియస్ డిజీజెస్, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే జబ్బులు. ఈ సోరియాసిస్ అనేది వాళ్ళని ఇబ్బంది పెడుతుందే తప్పితే కానీ ఇంకొకరికి వాళ్ళకు ఉంది కదా అనేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రావడం అనేది చాలా తక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం. సో ఇందులో ఏంటంటే ఈ ప్యాథలాజికల్ చేంజెస్ కనుక చూసుకున్నట్టయితే హెల్దీ టిష్యూస్ అయిన స్కిన్ పైన ఇది ప్రభావం చూపిస్తుంది. అంటే ఈ స్కిన్ పైన మనకు స్కిన్ లైఫ్ స్పాన్ అనేది చూసుకున్నట్టయితే లైక్ మ్యాక్సిమం మనకు ఏంటంటే 30 డేస్ వరకు ఉండాల్సిన స్కిన్ టిష్యూ అనేది అది ఒక 5 to 6 డేస్లో డిస్ట్రక్షన్ అయిపోతుంది. అంటే పొలుసుల కింద, చాప పొలుసుల కింద స్కిన్ రాలిపోవడము ఇలాంటిది మనం నోటీస్ చేస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే లైక్ ఇందులో రకాలు చూస్తుంటాం. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్, పస్చులర్ సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్, పాల్మోప్లాంటర్ సోరియాసిస్ అండ్ జనరలైజ్ సోరియాసిస్. సో ఇలాంటి రకాలలో మనకు డిఫరెన్సియేషన్ కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి తల్లో మాత్రమే కనిపించిన సోరియాసిస్ కొంతమందికి అరిచేతులు, అరిపాదాలలో ఎక్కువగా కనిపిస్తుంది డీప్ క్రాక్స్తోని. కొంతమందికి జనరలైజ్డ్గా కనిపిస్తుంది. కొంతమందికి మొండి పుండ్లలాగా లైక్ ముద్దలాగా లైక్ స్కిన్ అంతా పడిపోవడము, ప్యాచ్ కింద రావడము, అది పొలుసుల కింద పడిపోతూ ఉంటుంది, మళ్ళీ ప్యాచ్ ఫామ్ అవుతుంటుంది. మనము చేతితో స్క్రాచ్ చేసినప్పుడు రెడ్డిష్ స్పాట్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో దీనికి డిఫరెన్సియేషన్ అంటే లైక్ వేరే అదర్ స్కిన్ డిజీజ్తో పోల్చుకుంటే ఇట్ ఈస్ కంటాజియస్ అండ్ అగైన్ ఇమీడియట్గా ఒక దగ్గర వ్యాపించింది అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఫంగల్ ఆరిజిన్ ఉందా, బ్యాక్టీరియల్ ఆరిజిన్ ఉందా, వీ హ్యావ్ టు రూల్ అవుట్ అనమాట వేరే అదర్ డిజీజ్తో పోల్చుకుంటే. ఓకే, సో సోరియాసిస్ రావడానికి రీజన్స్ ఏంటి? అంటే జెనెటికల్గా ట్రాన్స్మిట్ అవుతుందా, ఇంకా అదర్ రీజన్స్ ఏంటి రావడానికి? ఇక్కడ చూసుకుంటే లైక్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నంత మాత్రాన వాళ్ళ పిల్లలకి వస్తుందని 100% చెప్పలేము. సో ఇక్కడ ఆటో ఇమ్యూన్ డిజీజ్ కాబట్టి ఎప్పుడైతే మనిషి దీర్ఘకాలికమైన మానసిక ఒత్తిడికి గురవ్వడం జరుగుతుందో, అకార్డింగ్ టు హోమియోపతికలీ మా రీసెర్చ్ ప్రకారం కనుక మేము చూసుకున్నట్టయితే స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ రూట్ కాజ్ అని చెప్పుకోవచ్చు. సో జీన్స్లో మనకు ఈ ఆటో ఇమ్యూన్ జబ్బు అనేది రావడానికి ఇది నెమ్మదిగా వేరే ఇతర వ్యాధులకు దారితీయడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఆర్థరైటిస్ కానీ, డయాబెటీస్ కానీ ఇలా రకాలుగా మనం నోటీస్ చేస్తుంటాం. ఓకే, వికారాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో, నమస్తే అండి. మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఎందుకలగ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మురళి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు తల్లో ఈ స్కాబ్ సోరియాసిస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఓకే సార్. దానికి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు మన ఉస్మానియాలో కలిసిన డాక్టర్స్ ని. ఓకే. కానీ వాళ్ళు ఒక జెల్లును ఒక లిక్విడ్ ఇస్తారు, అది పెడితే 2-3 డేస్ తగ్గిపోయింది, దాని తర్వాత మళ్ళీ ఎక్కువైంది ఇంకా దానికన్నా. ఎస్ అండి. ఓకే ఫైన్. సో ఇది ఎంత కాలం నుంచి ఉంది సార్ మీకు? తల్లో ఉంది, మొత్తం తల్లో ఉంది. ఓకే మురళి గారు, ఇక్కడ ఏంటంటే ఈ సోరియాసిస్ సమస్య అనేది మనం ఇదివరకు చెప్పినట్టు స్కాల్ప్కి సంబంధించి మీకు సమస్య అనేది ఇబ్బంది పెడుతుంది. వేరే ఇతర ట్రీట్మెంట్స్తో పోల్చుకుంటే ఏంటంటే మనకు హోమియో ఏంటంటే లైక్ మానసిక శారీరక లక్షణాలని, అంటే పేషెంట్ యొక్క మానసిక శారీరక లక్షణాన్ని రెండింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ట్రీట్ చేస్తాం కాబట్టి ఇది పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మీరు అదర్ మెడికేషన్ కనుక చేసుకున్నట్టయితే దాంతో లైక్ ఆయింట్మెంట్స్ కానివ్వండి, లోషన్స్ కానివ్వండి, లేదా ఇతర ఏదైనా మెడికేషన్, స్టిరాయిడ్ మెడికేషన్ ఏదైనా తీసుకున్నప్పుడు టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది విత్ దట్ ఇచ్చింగ్ కానీ, దురద కానీ, స్కేలింగ్ కానివ్వండి. ఇది టెంపరీగా ఒక 2-3 డేస్ మళ్ళీ పెట్టకపోతే మళ్ళీ రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో దీనికి ఏంటంటే మనకు కొద్దిగా లాంగ్ టర్మ్లో ట్రీట్మెంట్ కనుక కంటిన్యూ చేసుకుంటే పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఇది నెమ్మదిగా చెవిలో కానీ చేతుల్లో కానీ క్లాసికల్ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అండ్ అలాగే వింటర్లో అగ్రవేషన్ ఎక్కువగా ఉంటుంది, శీతాకాలంలో ఈ స్కేలింగ్ కానివ్వండి ఇది కానీ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీనికి మనం హోమియో ట్రీట్మెంట్తో పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వచ్చు సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి. మా మదర్కి వచ్చి లాస్ట్ 2 years నుంచి సోరియాసిస్ తో బాధపడుతున్నారండి. ఓకే, వయసు ఎంత సార్? వయసు వచ్చి 43 years అండి. ఓకే ఓకే, ఏంటంటే కాళ్ళ దగ్గర వచ్చి రెడ్ కలర్ మన బ్లడ్ క్లాట్ అయితే ఎలా ఉంటుందో అలా ప్యాచెస్ లాగా వచ్చిందండి. ఎస్ అండి. నెక్స్ట్ తల మీద వచ్చేసరికి అది చుండ్రు లాగా వచ్చింది మేడం. ఎస్ అండి. కాకినాడ బసవయ్య గారి దగ్గర వాడుతున్నామండి. 2 years నుంచి అసలు ఏమీ Okay. ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. పర్ మంత్ 10,000 కడుతున్నాము టాబ్లెట్స్ కి. ఓకే అసలు అది ఏంటంటే కొనుక్కుందాం అని చూసేసాను మేడం. ఓకే, ఇంకా డయాబెటీస్ కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏమైనా ఉన్నాయండి మీ మదర్కి? ఏం లేదండి, డయాబెటీస్ ఏం లేదు, కొంచెం లావుగా ఉంటారు. ఒబేస్ ఉంటారు. ఓకే ఫైన్ సార్. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఇతర మెడికేషన్తో పోలిస్తే మన మెడిసిన్ ఇంకా అడ్వాన్స్ మెడిసిన్స్ ఉంటాయి. అలా అని మీ మదర్కు ఉన్న సోరియాసిస్ వచ్చేసి ఎరిథ్రోడర్మిక్ నేచర్, అంటే సోరియాసిస్లో ఉన్న రకాలలో ఎరిథ్రోడర్మిక్ అని చెప్తాము. సో ఇది రెడ్డిష్ పాపులర్ స్కేలింగ్ కనిపించడము, ఎర్రగా అయిపోయి పూర్తిగా పొలుసులు కింద డ్రై స్కేలింగ్ కనిపించడము, మంట ఎక్కువగా ఉండడం, ఒక్కోసారి తీవ్రంగా స్క్రాచ్ చేస్తే బ్లడ్ కూడా కనిపించడం అనేది నోటీస్ చేస్తుంటామండి. సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కనుక అప్రోచ్ అయినట్టయితే లైక్ ఎంత టైం పడుతుంది, నెమ్మదిగా దీని ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అని డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సార్. ఓకే డాక్టర్, సో ఇందాక మీరు చాలా టైప్స్ చెప్పారు సోరియాసిస్లో. సో కామన్గా కనిపించేవి ఏ విధంగా ఉంటాయి? మోస్ట్ కామన్గా చూసుకున్నట్టయితే లైక్ మనకు స్కాల్ప్ సోరియాసిస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, దాంతోపాటు ఎరిథ్రోడర్మిక్ నేచర్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గట్టెడ్ సోరియాసిస్ అనేది చాలా అంటే ఈవెన్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో కూడా అంటే ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్లో కూడా అది కొద్దిగా టైం తీసుకుంటుంది, బికాస్ థిక్ ప్యాచెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ తగ్గడంలో కూడా కొద్దిగా లాంగ్ టైం తీసుకుంటుంది. ఎరిథ్రోడర్మిక్ అని స్కాల్ప్ సోరియాసిస్ కానివ్వండి ఇది కొంచెం తగ్గుముఖం పట్టడానికి తొందరగా చేంజెస్ కూడా ఎక్కువగా తొందరగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే చిన్నపిల్లల్లో అయితే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం లైక్ ససెప్టబిలిటీ కానివ్వండి ఇమ్యూనిటీ కానివ్వండి బాగుంటుంది, కాబట్టి తొందరగా రికవరీ అనేది కూడా తొందరగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, వెంకటేష్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. యాక్చువల్గా మా నాన్నగారికి ఒక 1 year నుంచి స్కిన్ డిసీజ్ వచ్చింది మేడం. ఓకే సార్. అంటే అది సోరియాసిస్ అనేది నాకు ఎగ్జాక్ట్ తెలియదు. ఎస్ అండి. బట్ 1 year నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మేడం. ఎక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ అసలు ఆ ప్రాబ్లం అనేది తగ్గట్లేదు అసలు. ఓకే, ఇప్పుడు అంటే 1 year నుంచి సమస్య స్టార్ట్ అయింది. డయాబెటీస్ ఏమైనా ఉందా సార్? డయాబెటిక్ ఏం లేదు మేడం. ఏం లేదు. సో ఏమవుతుంది సార్? స్కిన్ అలర్జీ ఏమవుతుంది? స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది మేడం. డ్రై అయిపోవడం, మొత్తం హెడ్ కు రావడం, ఫేస్ కి, మొత్తం మోకాలకి, బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది మేడం అది. ఓకే, డ్రై అయిపోయి లైక్ డాండ్రఫ్ లాగా ఏమన్నా వస్తుందా అండి? డాండ్రఫ్ అంటే ఏం లేదు మేడం, మొత్తం హెడ్ అంతా బాగా డ్రై అయిపోయింది, పుండ్లు లాగొస్తుంది. ఇంకా అక్కడ నుంచి బ్లడ్ అప్పుడప్పుడు బ్లడ్ రావడం, ఇంకా కొంచెం స్మెల్ రావడం అలా వస్తుంది మేడం. ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్ కనిపిస్తున్నాయి. ఓకే ఫైన్ అండి. సో ఒకసారి ఏంటంటే లైక్ తీవ్రంగా ఉన్న సోరియాసిస్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి అది అటోపిక్ డర్మటైటిస్ స్కేబీస్ అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. కానీ స్కేబీస్లో ఇంతగా డ్రైనెస్ ఉండదు. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్. కొన్ని రకాల స్కిన్ కండిషన్స్ ఏంటంటే ఒకదానికొకటి మిమిక్ అయినట్టుగా ఉంటుంటాయి. ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారానే అది కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకసారి మీరు పేషెంట్ని కనుక తీసుకొని దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అయినట్టయితే ఎగ్జామిన్ చేసి అది ఎలాంటి రకమైన స్కిన్ డిజీజ్ అని చెప్పి దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, సో సోరియాసిస్ వచ్చినప్పుడు ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు? అంటే సిమ్టమ్స్ బేస్డ్ ఉంటుందా లేదంటే ఏమైనా స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయా? సో ఇక్కడ రాదర్ దెన్ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ స్కిన్ కంప్లీట్ స్కిన్ పైన ఉన్న లీజన్స్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అది సోరియాసిస్ అయినా లేదు అంటే అది ఎలాంటి రకమైన సోరియాసిస్ అని సిమ్టమ్ బేస్డ్ డయాగ్నోస్ అవుతుంది. వెరీ రేర్ కేసెస్ బయాప్సీ అనేది తీయిస్తారు, కాకపోతే ఏంటంటే ఇట్స్ క్లినికల్లీ డయాగ్నోస్ అయిపోతుంది. దీంట్లో మనకు లైక్ బ్లడ్లో కానీ
కానీ ఎలాంటి చేంజెస్ కనిపించవు. ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్కి సోరియాసిస్ కారణంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ కనుక డెవలప్ అయినట్టయితే లైక్ ఆటో ఇమ్యూన్కి సంబంధించిన కొన్ని టెస్ట్లు అనేవి పాజిటివ్ కనిపిస్తూ ఉంటాయి, ఏఎన్ఏ పాజిటివ్ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ అది కీళ్ళ వాతంలోకి వెళ్ళింది అంటే లైక్ స్కిన్ బయాప్సీ టెస్ట్లో వీ కెన్ కన్ఫర్మ్ దట్ అది సోరియాసిస్ అయినా అండ్ దాంట్లో ఏ రకమైన సోరియాసిస్ అని కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో సోరియాసిస్ ఈజ్ ఏ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో దీనికి హోమియోపతిలో ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది? సో హోమియోపతి వైజ్ ఇదివరకు మనం చెప్పుకున్నట్టు లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ ఏ జబ్బుతో వచ్చినప్పటికీ కూడా మనం రోగి యొక్క మానసిక శారీరక లక్షణాలని పరిగణనలోకి తీసుకుంటాం. అందులోనూ ఈ సోరియాసిస్ ఒక ఆటో ఇమ్యూన్ జబ్బు కాబట్టి ఈ ఆటో ఇమ్యూన్ జబ్బులకి కాజిటివ్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. అంటే లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, ఎలాంటి అంటే దీని కారణంగా ఈ జబ్బు వచ్చిందని చెప్పలేం. స్ట్రెస్ ఈజ్ ద ఓన్లీ ఫ్యాక్టర్. అంటే మానసిక ఒత్తిడికి అండర్వెంట్ అవ్వడం వల్ల కొన్ని రకాల ఈ స్కిన్ కంప్లైంట్స్తో పాటు లైక్ కీళ్ళ వాతము, థైరాయిడైటిస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆటో ఇమ్యూన్ జబ్బుల్లోకి వస్తాయి. సో మనం క్లాసికల్గా అక్కడ పేషెంట్ క్లాసికల్ పిక్చర్ అనేది తీసుకుంటాం. లైక్ వాళ్ళకు లైక్ చలి పడుతుందా, వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, లైక్ ఎలాంటి ఫుడ్ అనేది క్రేవింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా కేస్ టేకింగ్ అనాలిసిస్ అనేది ఇన్డెప్త్ కేస్ అనాలిసిస్ అనేది తీసుకొని దాన్ని బట్టి ఒక కాన్స్టిట్యూషనల్ ఫార్ములేటెడ్ మెడిసిన్ అనేది జీనోమ్ కాన్స్టిట్యూషన్ ద్వారా ట్రీట్ చేస్తామన్నమాట. సో ఇనీషియల్గా పేషెంట్ ఏ స్టేజ్లో మన దగ్గరకు అప్రోచ్ అయ్యారు, చాలా మట్టుకు పేషెంట్స్ ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో అప్రోచ్ అవ్వరు. ఆఫ్టర్ ఆల్ 10 years, 15 years, 20 years వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. లైక్ టెంపరీ రిలీఫ్ బికాజ్ అగైన్ ఇట్స్ అన్ కాస్మెటిక్ ఇష్యూ. అందట్లో తిరగలేరు, అది జబ్బు కింద ఎవరైనా పక్కన పెట్టేసేస్తారేమో, ఐసోలేట్ చేస్తారన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఈ పేషెంట్స్లో. నాట్ ఓన్లీ సోరియాసిస్, స్కిన్ కంప్లైంట్స్ ఉన్న పేషెంట్స్ అందరిలో కూడా దే విల్ అండర్వెంట్ ఇన్ టు డిప్రెషన్ ఆల్సో. అంటే ఇది రూట్ కాజ్ అనేది మైండ్ లెవెల్ నుంచి యాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి స్కిన్ పైన, బాడీ అవయవాల పైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో అకార్డింగ్ టు దేర్ కాన్స్టిట్యూషన్ ఒక కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. సో దాన్ని బట్టి వాళ్ళకు ఇమ్యూనిటీ ఎలా సెట్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ని బట్టి మనం ప్రోగ్రెస్ లైక్ ఫ్యూచర్ ఫాలోఅప్ మెడిసిన్స్ కానివ్వండి, బూస్టింగ్ డోసెస్ కానీ రిపీట్ చేయడం అనేది చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఈ సోరియాసిస్ బాడీ మొత్తం అయింది మేడం, ఇట్లా చుండ్రులాగా వచ్చేస్తుంది మొత్తం. ఓకే, ఎంత కాలం నుంచి ఉంది సార్ మీకు ఇది? ఇది ఒక సంవత్సరం ఉంటుంది మేడం. సంవత్సరం నుంచి. వయసు ఎంత అండి? మీ ఏజ్ ఎంత సార్? 23 మేడం. 23 years. 1 year నుంచి పూర్తిగా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? తల్లో స్టార్ట్ అయ్యి బాడీ అంతా వచ్చిందా లేదంటే ఓన్లీ బాడీ పైన? మొత్తం తల్లో నుంచి మేడం, తల్లో నుంచి మొత్తం బాడీ మొత్తం అయింది మేడం. బాడీ మొత్తం చుండ్రులాగా వస్తుంది మొత్తం. ఓకే ఓకే, ఫైన్ అండి. సో ఇదేంటంటే ఇనీషియల్గా ఒక దగ్గర నుంచి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి స్కిన్ డిస్ట్రక్షన్ ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేయాలండి. మనకు హోమియో ట్రీట్మెంట్తో డెఫినెట్గా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా లాంగ్ టర్మ్లో ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది సార్. మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఓకే డాక్టర్, సో ఇందాక మీరు చెప్పారు అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళు సోషలైజ్ అవ్వరు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, డిప్రెషన్కి లోన్ అవుతారు అనేసి. సో ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ కూడా ఇస్తారా మీరు? డెఫినెట్గా, బికాజ్ హోమియోపతి ఇట్ సెల్ఫ్ లైక్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమంతో అప్రోచ్ అవుతాం కాబట్టి వాళ్ళను కౌన్సిలింగ్ తీసుకుంటూ వాళ్ళకున్న జబ్బుని కనుక రిలీఫ్ ఇస్తున్నట్టయితే ఆబ్వియస్లీ అక్కడ పేషెంట్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్, దిస్ ఈజ్ నాట్ కంటాజియస్ అనేసి అని వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో దట్ ఇంప్రూవ్మెంట్స్ కూడా అలానే ఉన్నాయి. మన దగ్గరకు వస్తున్న ఆఫ్టర్ ఆల్ 20 years తర్వాత అప్రోచ్ అయిన పేషెంట్స్తో కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నామండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నమస్తే డాక్టర్ గారు, నేను డౌట్ రామచంద్రం జైత్యాల నుంచి మాట్లాడతాను మేడం. నమస్కారం. చెప్పండి. ఈ మధ్య చాలా మందిలో ఎక్కువ లేడీస్ లో కనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఈ పదన వలన, ఈ తేమ ఎక్కువ తగలడం వలన, ఎందు విషయంగా వల్ల ఇందులో ఇప్పటికీ మన అలోపతిక్ వైద్యంలో అయితే మందులు వాడడమే కానీ తగ్గడం లేదు చాలా మంది. మరి ఇది శాశ్వత పరిష్కారం హోమియోలో ఉందా అని మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఈ వింటర్ సీజన్ లో ఇంకా అధికంగా కనిపిస్తుంది చాలా మంది. దీనికి పరిష్కారం శాశ్వతంగా ఉందా అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా చేయొచ్చు సార్. అగైన్ ఇట్ డిపెండ్స్. అక్కడ మనకు లీజన్స్ ఎలా ఉన్నాయి, సోరియాటిక్ లీజన్స్ ఓన్లీ బాడీలో హియర్ అండ్ దేర్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు మనకు కొద్దిగా తొందరగా తగ్గుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ అది జనరలైజ్డ్ అయిపోయింది అన్నప్పుడు కూడా మనకు కొద్దిగా ఇంకా కొంచెం డ్యూరేషన్ ఎక్కువ పట్టొచ్చు. అండ్ అందులోనూ మీరు అన్నట్టు స్త్రీలలోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది. 7 to 8 years పిల్లల్లో, లైక్ బిలో 7 years ఏజ్ గ్రూప్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో
ఇక్కడ ఆటో ఇమ్యూన్ జబ్బు కాబట్టి ఇది స్ట్రెస్ వల్లనే ఎక్కువగా వస్తుంది. మీరు అన్నట్టు తేమ వాతావరణంలో అంటే చలికాలంలో వాతావరణంలో ఏమాత్రం తేడా ఉన్నా, చలి ఎక్కువగా ఉన్నా ఈ వ్యాధి తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆటో ఇమ్యూన్ జబ్బులు ఏంటంటే స్కిన్ డ్యామేజ్ అనేది ఒక 30 రోజులు ఉండాల్సిన చర్మం కణం అనేది 2-3 రోజుల్లో అది చనిపోవడం అనేది, మళ్ళీ కొత్త చర్మం పుట్టడం అనేది జరుగుతుంది. అంటే బాడీలో ఎంత తీవ్రంగా చేంజెస్ జరుగుతున్నాయి. సో దానికి తగ్గట్టుగా ఒక స్ట్రాంగ్ మెడిసిన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం కంప్లీట్గా మనం సోరియాసిస్ని కంట్రోల్ చేయొచ్చు. ఇకపోతే గట్టేట్ కానివ్వండి, పాల్మో ప్లాంటర్ కానివ్వండి, కొద్దిగా లాంగ్ టర్మ్ టైం తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మాది చర్మం అంతా డ్రైగా అయిపోతుంది, మామూలు బొబ్బలాగా వస్తుందండి. ఓకే, కొంచెం దురదగా ఉంటుంది, గీస్తే కొంచెం పెద్దగా అవుతుంటుంది. ఎంతకాలం నుంచి ఉందమ్మా? ఇక 6 నెలల నుంచి అండి. ఓకే, థైరాయిడ్ జబ్బు ఏమైనా ఉందమ్మా మీకు? లేదండి, ఏం లేదు. ఓకే, ఇది పెద్దగా బెందుల్లాగా ఏమన్నా వచ్చి మళ్ళీ వాటంతకదే తగ్గిపోతుందమ్మా? అది అవునండి, ఏదన్నా ఆయింట్మెంట్ ఏదైనా పూసినప్పుడు తగ్గిపోతుంది, మళ్ళీ పక్కన వస్తుంది. ఓకే, ఫైన్ అమ్మా, ఒకసారి రూల్ అవుట్ చేయాలి. మీరు అన్నది కొద్దిగా సిమిలర్ టు అర్టికేరియా సిమ్టమ్ అని చెప్తూ ఉంటాము. సో అర్టికేరియాలో ఏమవుతుందంటే కొన్ని రకాల ఫుడ్ అలర్జన్స్ కనిపిస్తూ ఉంటాయి. లైక్ చేమ దుంపలు కానివ్వండి, లైక్ వంకాయ, గోంగూర, ఎగ్, చేపలు, ఇలాంటి ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు కొంతమందికి ఫుడ్ అలర్జన్స్ ఎక్కువగా కనిపించడం వల్ల ఇమీడియట్గా అర్టికేరియల్ ర్యాషెస్ కనిపిస్తూ ఉంటాయి. బాడీ అంతా అంటే ఏదో ఒక టైంలో కొద్ది ఫ్రాక్షన్ ఆఫ్ డ్యూరేషన్ వరకు మంటలు, బెందులు అంటే తేనెటీగ కుట్టినట్టుగా మంటలు ఉండడము, స్వెల్లింగ్ వచ్చేయడము, అది నెమ్మదిగా మళ్ళీ కొంచెం ఆ అలర్జిక్ టెండెన్సీ అనేది తగ్గిపోగానే ఇది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది ఏమైనా ఉందా అనేది రూల్ అవుట్ చేయాలమ్మా. స్కిన్ కంప్లైంట్స్లో వీ హ్యావ్ టు రూల్ అవుట్ మెనీ కండిషన్స్. అక్కడ అర్టికేరియానా లేదంటే స్కిన్ డ్రైనెస్, ఇచ్చి స్కిన్, ఎగ్జిమానా అనేది రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ అక్కడ అర్టికేరియా కనుక అయితే కొన్ని రకాల ఫుడ్స్ అది ఏ రకంగా ఎక్కువ అవుతుంది అనేది ఒకసారి మీరు నోటీస్ చేయండి. ఫుడ్ అలర్జెన్స్ ఏమైనా కనిపిస్తున్నాయో అవి అవాయిడ్ చేసుకుంటూ మెడిసిన్ తీసుకుంటే కంట్రోల్ అయిపోతుందమ్మా. ఓకే, సో జనరల్గా స్కిన్ డిసీజెస్ అనగానే చాలా మంది ఎక్స్టర్నల్ అప్లికేషన్, ఆయింట్మెంట్స్ అని, లోషన్స్ అని వాడుతూ ఉంటారు. కానీ సోరియాసిస్ కేస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే తగ్గదు. సో ఇది హోమియోపతి మెడిసిన్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటారు? సో ఇక్కడ మీరు అన్నట్టు విత్ ఆల్ స్కిన్ కంప్లైంట్స్ దే విల్ గో ఫర్ ఎక్స్టర్నల్ లోషన్స్ అండ్ టెంపరీ రిలీఫ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు. అగైన్ ఇట్స్ అ కాస్మెటిక్ ఇష్యూ కాబట్టి. సో ఇందులో దీనివల్ల ఏంటంటే ఏ చర్మపు వ్యాధి అయినా కానివ్వండి, ఎక్స్టర్నల్గా అది అనగదొక్కిపోతుంది. ఎక్స్టర్నల్గా లోషన్ పెట్టడం వల్ల సప్రెస్ అయిపోతుంది జబ్బు. సప్రెస్ అయిపోయి కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే వేరే ఇతర వ్యాధులకు దారి తీయడము, లేదా ఈ స్కిన్ కంప్లైంట్ ఇక్కడ తగ్గిపోయి ఇంకో దగ్గర పెద్ద ప్యాచ్ రావడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసి సోరియాసిస్లో స్పెసిఫికల్గా ఏంటంటే ఇఫ్ యూ సప్రెస్ ద కండిషన్, పేషెంట్స్ చెప్తుంటారు ఆయింట్మెంట్ పెట్టంగానే ఒక 2 days బాగుంటారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో దీని కారణంగా ఏమవుతుంది, బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా ఒక ప్యాచ్తో స్టార్ట్ అయిన పేషెంట్ అక్కడ సప్రెస్ అయిపోయి ఇంకో దగ్గర పెద్ద ప్యాచ్ రావడము, ఇలాంటివి కనిపిస్తుంటాయి. సో అది సెకండ్ లేయర్లో డెడ్ టిష్యూ అంతా కూడా సెకండ్ లేయర్లో డెబ్రిస్ కింద అది ఫామ్ అయిపోతుంది. వెన్ యూ డోంట్ అప్లై దోస్ లోషన్స్ మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనం హోమియో ట్రీట్మెంట్ వల్ల రూట్ అనాలిసిస్ అనేది చేస్తాం కాబట్టి కాన్స్టిట్యూషన్ మెడిసిన్తోని ఆ రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ లోపల ఉన్న లైక్ ఇది వరకు వాళ్ళు మెడికేషన్తో సప్రెస్ చేసిన జబ్బు కూడా మొత్తం బయటికి వచ్చి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. సో అందుకనే మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాం. ఇప్పుడు మా దగ్గరికి కంటిన్యూ చేస్తున్న పేషెంట్స్లో కూడా లైక్ కొద్ది డ్యూరేషన్ వాళ్ళకి చెప్తామన్నమాట. అంటే కొంతమందికి 5 to 6 monthsలోనే ఇంప్రూవ్మెంట్ మొత్తం క్యూర్ అయిపోతుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ సీజన్. అంటే ఈ సీజన్లో ఉన్న అగ్రివేషన్ నెక్స్ట్ సీజన్లో అది మ్యాక్సిమం తగ్గిపోతుంది అన్నప్పుడే పూర్తిగా తగ్గినట్టు. ఈ సీజన్కి నెక్స్ట్ సీజన్కి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అంటే ఇంకా కొద్దిగా టైం తీసుకుంటుంది, అంటే ఇంకా రూట్ కాజ్ అనేది అది పూర్తిగా తగ్గట్లేదు అన్నట్టని ఉద్దేశం. సో వీ విల్ ట్రీట్ అకార్డింగ్ టు దట్ లేయర్ వైజ్ అది క్యూర్ అవ్వకుండా వస్తుంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో శ్రీనివాస్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు ఒక 4-5 years నుంచి మామూలుగా మచ్చలాగా చిన్న మచ్చలాగా వచ్చింది మేడం, వైట్ గా. ఓకే, వచ్చి అది రాను అది కొంచెం పెద్దగా అవుతుంది, దురదగా ఉంటుంది మేడం అప్పుడప్పుడు. ఓకే ఫైన్. మందులు ఆల్రెడీ తెలిసిన డాక్టర్ అని చెప్పేసి మహబూబ్ నగర్ లో డాక్టర్ చూపించింది మేడం. ఓకే, ఆయన కూడా తగ్గట్లేదు మేడం అది.
క్రీమ్ ట్యూబ్ ఇచ్చింది మేడం, పెట్టుకున్నది కానీ కూడా తగ్గట్లేదు మేడం. అది సొల్యూషన్ చెప్తారు మేడం. డెఫినెట్ గా సార్, ఈ వైట్ స్పాట్ అనేది లైక్ అక్కడ డ్రై అవుతుందా, లేదంటే లైక్ తెల్ల మచ్చల్లాగా ల్యూకోడర్మా స్పాట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా సార్? మేడం ఈ విషయం కొంచెం పర్సనల్ మేడం, అందుకని చెప్పొచ్చు లేదా నాకు అర్థం అవ్వట్లేదు. అందుకని ఇట్స్ ఓకే సార్. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్. అక్కడ వైట్ స్పాట్స్ అనేవి హైపోపిగ్మెంటేషన్ స్పాట్స్ బాడీ పైన కనిపిస్తున్నాయి, అది ఇచ్చి స్కిన్ కనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ సార్. ఎగ్జామినేషన్ ద్వారానే అది ఎలాంటి రకమైన లైక్ కొంతమందికి తెల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. తెల్ల మచ్చలలో కూడా ఒక 5 to 6 years వరకు అది వైట్ స్పాట్స్ కిందనే ఉండిపోతుంది. ఒక్కోసారి దానిపైన ఇచ్చి స్కిన్ వస్తుంది. సో అదియా లేదంటే సోరియాసిస్ లీజన్సే కొంచెం డ్రైగా వచ్చేస్తుందా, వీ హ్యావ్ టు రూల్ అవుట్ సార్. కొన్ని ఫంగల్ ఎలర్జీస్ ఉంటాయి. సో ఇందులో ఏ రకమైందనేది రూల్ అవుట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సార్. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఓకే, సో సోరియాసిస్ ఇస్ కాల్డ్ as chronic skin disease. సో కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఇందులో కాంప్లికేషన్స్ వైజ్ చూసుకుంటే లైక్ ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ జబ్బు కాబట్టి స్కిన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకు జాయింట్స్ పైన, చిన్న జాయింట్స్ పైన కీలవాతం లాగా మొత్తం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. సిమిలర్గా రుమాటిక్ పెయిన్స్ లాగా ఉంటాయి. అంటే రుమటైడ్ ఆర్థరైటిస్లో కనిపించే చిన్న కీలవాతం ఏదైతే ఉంటుందో శరీరంలో ఉన్న అన్ని కీళ్ళపైన దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో అన్కంట్రోల్డ్ పెయిన్స్ విత్ స్వెల్లింగ్ కనిపించడం, స్టిఫ్నెస్ ఉండడం, ఇలాంటి లక్షణాలు నోటీస్ చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఒబేసిటీ కనుక తోడైతే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి పేషెంట్స్లో ఎకంపెనీ అవ్వడం కూడా నోటీస్ చేస్తుంటాం. బికాజ్ హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి కాబట్టి చాలా మట్టుకు థైరాయిడ్ అండ్ డయాబెటీస్ మేజర్గా ఎకంపెనీ అవుతూ ఉంటుంది దీంతో పాటు. ఓకే, సూర్యాపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో సందీప్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సార్. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. అమ్మకు వచ్చేసి నల్లగా మచ్చలు వచ్చాయి మేడం. ఓకే. మొత్తం ఆ మచ్చలు వచ్చిన దగ్గర మొత్తం బాడీ ఒక ఎక్సెప్ట్ ఫేస్ మొత్తం వచ్చింది. ఫేస్ కాకుండా మిగతాదంతా బాగా నల్లటి మచ్చలు వచ్చాయి మేడం. ఓకే. డాక్టర్ గారిని కన్సల్ట్ అవుతే 6 months వరకు మందులు వాడమని ఇచ్చారు, అయినా తగ్గట్లేదు. 2 years నుంచి వాడుతుంది, బాగా దురద ఉంది మేడం. ఇచ్చింగ్ కూడా వస్తుంది. ఇచ్చింగ్ కూడా వస్తుంది. ఓకే. చిన్నగా పొట్టు కింద ఏమన్నా వస్తుందా? గట్టిగా ఉంది మేడం, ఆ మచ్చలు పడిన మొత్తం చాలా గట్టిగా ఉంటుంది. ఎస్ అండి, ఫైన్ సార్. సో ఇక్కడ లైక్ సోరియాసిస్లో లైక్ చూసుకున్నట్టయితే గట్టేట్ ఆరిజిన్ ఏదైనా ఉందా, లేదంటే ఇన్వర్స్ సోరియాసిస్ ఉందా? ఒక్కోసారి సోరియాసిస్, ఇన్వర్స్ సోరియాసిస్కి సంబంధించిన లక్షణాలలో కూడా లైక్ పిగ్మెంటేషన్ అంటే నలుపుదనం వచ్చేస్తూ ఉంటుంది, దురద పెడుతూ ఉంటుంది, అది మెల్లగా స్పాట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిమాటస్ కండిషన్ అనేదాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి సార్. ఏ కేసు అయినప్పటికీ కూడా మనం హోమియో మెడిసిన్స్తోని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. బట్ పేషెంట్ ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కనుక అప్రోచ్ అయినట్టయితే ఎగ్జామినేషన్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండి సార్. సో డైట్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు వింటర్ సీజన్ ఇంత కాలేజ్ చెప్పినట్టు వింటర్ సీజన్లో అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు? వింటర్ సీజన్లో చూసుకున్నట్టయితే లైక్ సైంటిఫికల్గా చూసుకుంటే వాటర్ ఇంటేక్ అనేది తగ్గుతుంది, చర్మంలో ఉన్న తేమదనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీని కారణంగా స్కిన్ డ్రై అవ్వడం, పెగిలిపోయినట్టు అయిపోవడం, ఈ సోరియాసిస్ ఇంకా ఎక్కువ అవ్వడం అనేది నోటీస్ చేస్తుంటాం. సో అడిక్వేట్ వాటర్, కొద్దిగా ఎసెన్షియల్ ఆయిల్స్ పట్టేటట్టు మనం తీసుకునే ఫుడ్లో లైక్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. దాంతోపాటు ఎక్స్టర్నల్గా మాయిశ్చరైజర్, ఐదర్ ఆలివ్ ఆయిల్ ఆర్ నార్మల్ కోకోనట్ ఆయిల్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కింద అప్లై చేసినట్టయితే కొద్ది వరకు అక్కడ సోరియాసిస్ పేషెంట్స్లో కొద్ది వరకు ఆ ఇచ్చి స్కిన్ కానివ్వండి, మంటలు కానివ్వండి, స్కిన్ డ్యామేజ్ కానివ్వండి కంట్రోల్ చేయొచ్చు. సో స్పెషల్లీ ఆయింట్మెంట్స్ అప్లై చేసే కంటే ఇలాంటి ఎక్స్టర్నల్ ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ అండ్ మాయిశ్చరైజర్, ఎనీ మాయిశ్చరైజర్, తక్కువ pH కంటెంట్ ఉన్న మాయిశ్చరైజర్. సో దీనివల్ల ఏమవుతుందంటే కొద్ది వరకు మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా సోరియాసిస్కి సంబంధించి రూట్ అనాలిసిస్ ద్వారా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటు ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ Way6 News.